వెల్కమ్ టు మెగానన్ టీవీ. బర్నింగ్ టాపిక్. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు అగ్రరాజ్యాల అండదండలతో సాగుతున్న ఈ యుద్ధం ఇప్పుడు అమాయకుల ప్రాణాలను బలిగొంటుంది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు విస్ఫోటనంగా మారాయి. ఒకవైపు ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం, మరోవైపు ఇరాన్ ప్రతీకార జ్వాలలు వెరసి ప్రపంచ మరో మహాయుద్ధం వైపు అడుగులు వేస్తుందా అన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు ఉంది ప్రస్తుత పశ్చిమాసియా పరిస్థితి. శాంతి మాట అటుంచి క్షిపణుల మోతతో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ పంజా విసరడంతో ఇరాన్ రక్షణ వ్యవస్థ ఒక్కసారిగా చిన్నాభిన్నమైంది. మెహ్రాన్ నగరం రక్తసిక్తమైంది. ఇక్కడ ఉన్న భద్రతా బలగాల ప్రధాన కార్యాలయాలన్నీ లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వాయుసేన విరుచుకుపడింది. ఈ భీకర క్షిపణి దాడిలో సుమారు 43 మంది ఇరాన్ భద్రతా సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా సరిహద్దు గస్తీ దళాలే లక్ష్యంగా ఈ దాడులు జరగడం గమనార్హం. ముందు వెనక చూసుకోకుండా పగ పెంచుకుంటే ముప్పు తప్పదు అన్నట్లు ఇజ్రాయెల్ తన క్షిపణి శక్తిని ప్రదర్శించింది. ఈ దాడి ధాటికి కేవలం కార్యాలయమే కాకుండా సమీపంలోని భవనాలు కూడా నేలమట్టమయ్యాయి. ఇరాన్ రక్షణ వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగా ఇజ్రాయెల్ తన వాయు దాడులను మరింత ఉధృతం చేసింది. ప్రస్తుతం మెహ్రాన్ నగరం విధ్వంసకర దృశ్యాలతో అట్టడుగుతోంది. చెట్టు ముద్రకు ముందే గాలివాన తాకినట్లు అక్షరాలు దిద్దాల్సిన చేతులు రక్తసిక్తమయ్యాయి. ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగు అనుకుంటే ఆ వెలుగును క్షిపణి మంటలు ఆర్పేశాయి. ఇరాన్లోని మినాబ్ నగరంలో జరిగిన దారుణం మానవత్వాన్నే ప్రశ్నిస్తోంది. యుద్ధం అంటే దేశాల మధ్య సరిహద్దు గొడవలే కావచ్చు, కానీ అది సామాన్యుల జీవితాలను, ముఖ్యంగా పసిపిల్లల భవిష్యత్తును చిదిమేసినప్పుడు అది అతిపెద్ద విషాదంగా మారుతుంది. దక్షిణ ఇరాన్లోని మినాబ్ నగరంలో అచ్చం ఇదే జరిగింది. అక్కడి షాజరే తయ్యబా బాలికల ప్రాథమిక పాఠశాల ఇప్పుడు ఒక శ్మశాన వాటికను తలపిస్తోంది. పాఠశాల పనివేళల్లో విద్యార్థులు చదువులో నిమగ్నమై ఉన్న సమయంలో ఒక్కసారిగా క్షిపణి దాడి జరిగింది. ఊహించని ఈ విలయంతో పాఠశాల భవనం కుప్పకూలిపోయింది. ఈ భీకర దాడిలో మృత్యుల సంఖ్య తాజాగా 165కు చేరుకుంది. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే మరణించిన వారిలో మెజారిటీ మంది చిన్నపిల్లలే. వందలాది మంది చిన్నారులు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. శిథిలాల కింద మరికొందరు ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రుల వద్ద తల్లిదండ్రుల రోదనలు మిన్నంటుతున్నాయి. యుద్ధం పెద్దలది, శిక్ష పిల్లలకా అన్న ప్రశ్న ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. ఈ ఘటనపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చెడపకనే చెడదు, కయ్యానికి కాలు దువ్వితే కాలం ఊరుకోదు అన్నట్లుగా పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. గత కొంతకాలంగా తమపై జరుగుతున్న దాడులతో రగిలిపోతున్న ఇరాన్ ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాపై నేరుగా ప్రతీకారేచ్ఛను ప్రకటించింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా వ్యూహాత్మక కేంద్రాలే లక్ష్యంగా ఇరాన్ తన క్షిపణి వ్యవస్థలకు పని చెప్పింది. ఇరాన్ తన ఆయుధాగారంలోని శక్తివంతమైన క్షిపణులను ప్రయోగించింది. దీనికి ఆపరేషన్ ట్రూత్ఫుల్ ప్రామిస్ 4 అని నామకరణం చేసింది. ఈ ఆపరేషన్ కేవలం హెచ్చరిక మాత్రమే కాదు, తీవ్రమైన సైనిక చర్య అని ఇరాన్ స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంలో అమెరికాకు పట్టున్న దేశాలపై ఇరాన్ గురిపెట్టింది. బెహ్రెయిన్, ఖతార్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లలో విస్తరించి ఉన్న సుమారు 27కు పైగా అమెరికా సైనిక స్థావరాలపై దాడులు కొనసాగుతున్నాయి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, కానీ ఇక్కడ కత్తులే యుద్ధం చేస్తున్నాయి. పశ్చిమాసియాలో ముప్పు ముంగిట ఉన్నామా? కేవలం 2 దేశాల మధ్య మొదలైన చిచ్చు ఇప్పుడు దేశాలనే దహించి వేసేలా కనిపిస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య రాజుకున్న మంటలు పొరుగు దేశాలైన లెబనాన్ను కూడా చుట్టుముట్టేస్తున్నాయి. అసలు అక్కడ ఏం జరుగుతుందనే టెన్షన్ నెలకొంది. యుద్ధం అంటే కేవలం ఆయుధాల మోత మాత్రమే కాదు, అది అమాయకుల ఆర్తనాదం. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరిస్థితులు సరిగ్గా ఇలాగే ఉన్నాయి. ఈ యుద్ధం కేవలం ఇరాన్కు మాత్రమే పరిమితం కాకుండా పొరుగు దేశాలకు కార్చిచ్చులా విస్తరిస్తోంది. ఇరాన్కు వెన్నుదన్నగా నిలిచిన లెబనాన్ కేంద్రంగా పనిచేసే హెజ్బొల్లా తీవ్రవాద సంస్థ ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంపై రాకెట్ల వర్షం కురిపిస్తోంది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ అగ్నిపర్వతంలా విరుచుకుపడుతోంది. లెబనాన్ రాజధాని బీరూట్ను లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపిస్తోంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం అన్నట్టుగా అంతర్జాతీయ దేశాలు వారించినా ఎవరూ తగ్గడం లేదు. ఇదే క్రమంలో ఒక సంచలన వార్త ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసింది.
చెరువు ఎండితే చేపలకు కష్టమన్నట్లు గల్ఫ్లో చిచ్చు రేగితే ప్రపంచానికే సెగ తగులుతుంది. అవును, ప్రస్తుతం పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ సమాజాన్ని వణికిస్తున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో అనూహ్యంగా మారిన రాజకీయ పరిణామాలు ఇప్పుడు యుద్ధ మేఘాలను కమ్మేలా చేస్తున్నాయి. ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాల ఆకాశ మార్గం పూర్తిగా మూతపడింది. భద్రతా కారణాల దృష్ట్యా అనేక అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ సర్వీసులను తక్షణమే నిలిపివేశాయి. మరికొన్ని సంస్థలు తమ విమానాలను వేరే మార్గాల్లో మళ్లిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడులను బాహాటంగానే సమర్థిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రస్తుత పాలనలో మార్పు రావాలని, అప్పుడే ఆ ప్రాంతంలో శాంతి నెలకొంటుందని ఆయన పిలుపునిచ్చారు. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. తమ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి ఎంతటి త్యాగానికైనా పోరాటానికైనా సిద్ధమని హెచ్చరించింది. ఈ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా చర్చలతో పరిష్కరించుకోవాల్సిన సమస్యలు ఇప్పుడు క్షిపణులతో తేల్చుకునే స్థాయికి చేరాయి. ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుందో, ఇంకా ఎన్ని అమాయక ప్రాణాలు బలి తీసుకుంటుందో కాలమే నిర్ణయించాలి.